చూస్తాను బ్యాక్లాగ్ ఉంటే మళ్ళీ రీలోడింగ్ పోవాలంటే రైతులు అన్లోడింగ్ ఆకపోవడం పట్ల ప్రాబ్లం అవుతుంది. మీరు ఎందుకు లేబర్ పెంచలేకపోతున్నా? ఎందుకు మరి ఇన్ని లారీలు ఎందుకు వెయిటింగ్ ఉన్నాయి? మలేషా నమస్తే. అలాగే మనం మిల్కాడికి వచ్చాము. మన మిల్కాడ దిగుతలేవు, లేబర్ లేరు, అక్కడ వరుస వాళ్ళు రాలేదు అని అంటున్నారు. ఎందుకు మరి 20 లారీలు పెండింగ్ ఉంటే ఎట్లా రైతులకు? ఎట్లా ఇంకా లారీ దొరుకుడే కష్టం అంటే 3 రోజులు మిల్కాడ లారీ ఉంటే ఎట్లా అన్లోడ్ అవుతుంది? రైతులు ధాన్యం ఎప్పుడు వస్తుంది? రోజు 15 లారీలు అన్లోడ్ చేస్తున్నామా? మనం ఎన్ని లారీలు చేయాలి రోజు? అవును, లేబర్ పెట్టి రోజు 20-30 లారీలు చేయాలి. ఏముంది, మనకి ఏ ప్రాబ్లం ఏముంది? నేనేమంటున్నా, మేము గతంలో కూడా అక్కడ అధికారులతో మాట్లాడి మేము మిల్లుకి ఇచ్చినాం. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇన్ని లారీలు ఆగితే మళ్ళీ లారీలు దొరకలేవు. అక్కడ అన్లోడ్ అయితే లోడ్ కావాలి, అన్లోడ్ కావాలి. ఇప్పటికీ స్టార్ట్ అయింది, ఇంకా 2 రోజులు లేబర్ అంటే ఎట్లా? ఒకసారి ఎంపీ గారు మాట్లాడు. సమస్య ఇప్పుడు మన పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి 14 లారీలు దిగితే మనం రోజుకి అంటే ఎన్ని టన్నులు దిగుతున్నాం రోజుకి? మనం ఇక్కడ అక్కడ డిసైడ్ చేస్తుంది వ్యవసాయ అధికారులు, అక్కడ డిసైడ్ చేసి చెప్తారు. కరెక్టే కదా సార్, అది కామన్ అంటేనే దించుకుంటారు. ఏ మిల్లర్ అయినా ఏ గ్రేడ్ అంటే దించుకుంటారు. కామన్ అంటేనే దించుకుంటారు. గిన్నెలకు 20 రూపాయలు పంపిద్దాము. వీడికి ఎందుకు ఎవరు చూస్తాడు? ఎవరు ఎంపీ గారు చెప్పేది అదే. ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ స్థానిక రైతులకు ఇవ్వండి. మేము మాట్లాడతాం ఒక లోకల్ తోటి. ఏదైనా పెద్ద మనిషి ఉండి ఆరోగ్యం ఉంది, ఆ టాయిలెట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే హ్యూమన్ గ్రౌండ్స్ కింద మీరు వాళ్ళకి సంజాయించండి. ఇంకా పెద్ద మనిషిని ఇబ్బంది పెడితే ఏమవుతుంది? మార్కెట్ మిల్లర్ ఎక్కడ కూడా ఊపుకుంటే మనకి లైసెన్స్ కట్ చేస్తామని చెప్పిండు. గౌరవ కలెక్టర్ కూడా వచ్చాడు. రోజు 20 లారీలు తీసుకుంటాడు, 10 లారీలు తీసుకుంటే 10 లారీలు వెనకపోతున్నాయి. దానికోసమే లారీలో మాట్లాడి అక్కడ మిల్లర్తో మాట్లాడి ఇక్కడ రైతులకు ఇబ్బంది కావద్దు. ఈ ప్రాంత రైతులు ఫస్ట్ అమ్మినాక అక్కడ వాళ్ళు తీసుకున్నాం. కానీ స్థానిక రైతులు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఆ రైతులకు అందరు కొందాం. మీరు కూడా ఎవరు ఇబ్బంది పడకూరి. ఏమైనా తాళ్ళు ఉంటే కూడా మంచి నాణ్యం అమ్ముకొని అందరు ఏ గ్రేడ్